నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పెరిగాయి. వెల్లడించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రిలో గౌతు లచ్చన్న వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు. వేసవి దృష్ట్యా ముందస్తు చర్యలు. 7 డివిజన్లకు రోజుకు 2 పూటల నీటి సరఫరా. ఆధార్ లేకున్నా ఆపన్న హస్తం. మెర్సీ చికిత్సకు ముందుకొచ్చిన ప్రభుత్వం. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. గత పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంపై నమ్మకం పెరిగి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మాజీ ఎంపీ భరత్ పై ఆయన విమర్శలు చేస్తూ బైపాస్ ప్రాజెక్టు రద్దు కారణంగా ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. నగరంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి నిర్లక్ష్యం వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు. మ్యూజికల్ ఫౌంటైన్ వంటి ప్రాజెక్టులకు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. కంబాల చెరువు పరిస్థితి కూడా దెబ్బతిన్నదని విమర్శించారు. అనేక మంది పెట్టుబడులు పెడతా ఉన్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, ఆర్థికంగా కూడా ముందుకోవడానికి అవకాశాలు వస్తున్నాయి. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తూనే సంక్షేమాన్ని కూడా 2 కళ్ళుగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికమైన సర్దుబాటు ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన హామీలు ఎక్కడో కూడా వెనుకబడకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా చిన్న ఉన్నాయి, అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని సౌమ్యంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలాగా ఉంటుందని సౌమ్యంగా మనం చేస్తూ కేంద్రం నుంచి మోడీ గారి సహకారం కూడా తీసుకుని మనం ముందుకు సాగుతున్నాం. దానివల్ల మన ఆర్థిక సర్దుబాటు కూడా జరిగేదానికి, పోలవరం లాంటి ప్రాజెక్టు వేగంగా పూర్తి అయ్యేదానికి, అమరావతి బహుముఖంగా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు వస్తున్నాయి. నెట్వర్క్ వస్తుంది, రైల్వే నెట్వర్క్ కానీ, రోడ్డు నెట్వర్క్ కానీ భారీగా కేంద్రం సహకరిస్తుంది. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ మధ్య స్థానిక వైఎస్ఆర్ లాంటి నాయకులు, మాజీ ఎంపీ గారు భరత్ గారు అవాకులు చవాకులు చెప్తా ఉన్నారు. మరి ఆయనకి ఇబ్బంది ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే గతంలో 17లోనే శాంక్షన్ అయింది, ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. 5 ఫ్లైఓవర్లు కట్టడానికి నిర్ణయం అయింది. మోరంపూడి దగ్గర నుంచి, దివాన్ చెరువు దగ్గర నుంచి, లాలా చెరువు దగ్గర నుంచి, వేమగిరి, కడీపులాంకలు కూడా దాంట్లో ఉన్నాయి. కానీ ఈయన ఎంపీ అయిన తర్వాత పనులు టెండర్ కూడా పిలిచారు. గట్కే గారు పరోక్షంగా శంకుస్థాపన కూడా చేశారు. టెండర్ సర్దుబాటు అయిన తర్వాత ఈయన ఎంపీ అవడంతో దాన్ని రద్దు చేయించారు. వెరీ క్లియర్. ఆ మినిట్లో ఆయన ఇచ్చిన దాంట్లో, మేము చెప్పడం కాదు, ఆయన ఇచ్చిన దాంట్లోనూ ఆయన ఏమైనా ఇచ్చారు. 17th meeting LA committee held on 14/3/22. The proposals Rajamandri city from Diwan Cheru kilometers up to was dropped minute enclosure. Why? Further NHA enclosure has issued directions to be assessed the other requirement whichever otherwise proposed to be bypassed. Bypass పేరుతో ఉన్న ప్రాజెక్టు రద్దు చేయించాడు ఎంపీగా. నాకు అక్కర్లేదు. ఇవాళ అంటాడు నేనే శాంక్షన్ చేయించాను. ఎక్కడ గొమ్మూరు అసలు శాంక్షనే లేదు. గొమ్మూరులో అసలు శాంక్షన్ లేదు. మేము ఇప్పుడు అడుగుతా ఉన్నాం. మొన్న దివాన్ చెరువు ఆగిపోయింది, మోరంపూడి ఆగిపోయింది. కాంగ్రెస్ పాలనలో మరలా ఈయన వీళ్ళు బతిలాడుకుని, ఇక్కడ పబ్లిక్ విమర్శ వచ్చిన తర్వాత బతిలాడుకుని గడ్కరీ గారి కాళ్ళు అట్టుకుంటే మోరంపూడి వచ్చింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఇవాళ దివాన్ చెరువు, వేమగిరి మొదలవుతాం. ఎందుకు ఆపించావు నువ్వు? బైపాస్ తెచ్చావా? బైపాస్ ఎందుకు రాలేదు? బైపాస్ పేరుతో ఉన్న ప్రాజెక్టు తగలేసి ఇవాళ ఎవరి మీద నిందలేస్తావు? ఇవాళ కాంట్రాక్టర్ నీ వ్యయంలోనే వచ్చింది కాంట్రాక్టర్ మోరంపూడి. మరి ఆ కాంట్రాక్ట్ ఎందుకు పూర్తి చేయలే ఈ రోజు దాకా?
ఇవాళ కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్త కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పాం. దాదాపు 2 సంవత్సరాలుగా దాని మీద ఒత్తిడి తెస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ పని చేయడం లేదు, కాంట్రాక్ట్ ఆపేస్తా ఉన్నాడు. ఎలక్ట్రిసిటీ అంటే ఇప్పుడు నేషనల్ హైవే వాళ్ళు విజయవాడ ఆర్ఎం గారితో కూడా మాట్లాడడం, ఆయన కూడా వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్త పిలిచి కంప్లీట్ చేస్తా ఉంటాడు. తప్పుడు ప్రచారం చేయడం మానుకోమని భర్త గారికి చెప్తా ఉన్నాం. నీ వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది, లేకపోతే మొత్తం ప్రాజెక్ట్ అయిపోయేది కదా. ఈ పాటికి గడ్కరీ గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అయిపోయి ఉంటే మొత్తం మన ప్రాంతంలో పాత బైపాస్ హైవేలో ఇబ్బంది లేకుండా పోయేది కదా. పరస్పర ఆరోపణలతో ఇక్కడే ఉంది. ఇదిగో జీవో నెంబర్ వేమగిరి ప్రాజెక్ట్ సంస్థ టెండర్ ఎప్పుడు 15/10/18లోనే టెండర్ పిలిచారు. నేను పిలిచానంటే నేను చేశానంటాడు. ఏం చేశా, ఎందుకు రద్దయింది అది? 15/10/18లో టెండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లైఓవర్ ఎట్ మోరంపూడి జంక్షన్ 20,98,00,000 12 monthsలో కంప్లీట్ చేయాలని ఉంది. నువ్వు వచ్చాక ఎందుకు ఆగిపోయింది మోరంపూడి? ప్రమాదాలు జరిగిపోయినాయి, నీ వల్లే కదా జరిగింది. ఫ్లైఓవర్ ఎప్పుడు అయిపోయేది కదా. బాధ్యత కలిగిన వ్యక్తిగా మాట్లాడమని భరత్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆయనకి ఏదో తెలిసినట్టుగా చెబుతా ఉన్నాడు. రాష్ట్ర రాజధాని గురించి ఏం తెలుసు నీకు? వంకాయలు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్. నీ ముల్లే నా ముల్లే కాదు అది. రైతుల త్యాగాల వల్ల వచ్చిన భూమి. రైతులు ఎవరి కోసం వచ్చిందో మాట్లాడతాడు ఆయన. నోటికి వచ్చినట్టు అవాకులు మాట్లాడు. రాజధాని గురించి నీకేం తెలుసు? క్యాపిటల్స్. ఈ నిర్వాహకం వల్ల ఇవాళ రోడ్లన్నీ చిందరవందలు అవుతున్నాయి నగరంలో. స్మార్ట్ సిటీ పేరుతోటి రాళ్ళు రప్పలు పేరు చేశారు, లేచిపోతా ఉన్నాయి. దేవి చౌక్ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ నుంచి కోట్ల రూపాయలు వృధా చేశారు. సుబ్రహ్మణ్య మైదానం దగ్గర నుంచి కంబాల్ చెరువు దగ్గర నుంచి. కంబాల్ చెరువులో మ్యూజికల్ ఫౌంటైన్ అన్నాడు. ఒక్కరోజు పని చేసిందా? ఒక్కరోజు పని చేసిందా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? అసలు మౌలిక సమస్యలు వదిలేసి బ్యూటిఫికేషన్ చేశాము. ఎవరికి కావాలండి? రహదారులు విశాలం చేశారు, ఎక్కడైనా ఒకటి. జంక్షన్ ఇంప్రూవ్ చేశారు, జంక్షన్లో బడ్డీలు పెట్టిస్తారు. చచ్చి చెడి వెడలు చేసిన జంక్షన్లన్నీ మళ్ళా కంజెస్టెడ్ అయిపోతున్నాయి, రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇవన్నీ వదిలేసి అవాకులు చవాకులు మాట్లాడడం సరైనది కాదు. కంబాచెరులో కోట్లు తగిలేశారు, సుబ్రహ్మణ్య మైదానంలో కోట్లు తగిలేశారు, పుష్కరాలపేట దగ్గర నుంచి దేవి చౌక్ దగ్గర నుంచి కోట్లు తగిలేశారు. నీటిపారుదల రంగం మీద దృష్టి సారించారా? కొత్తగా ఒక వాటర్ ప్లాంట్ అన్న కట్టారా? ఏం చేశారని? జలజీవన్ మిషన్ రద్దయిపోయింది, పని చేయలా. ఏం చేశావు ఎంపీగా నువ్వు? కేంద్రం ఇచ్చిన 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాల్సిన ఎంపీగా ఉన్న వ్యక్తి నువ్వేం చేశావు? జలజీవన్ మిషన్ ఎందుకు రద్దయిపోయింది? 4,000 కోట్లే ఖర్చు పెట్టారు. అవి బిల్లులు ఇవ్వలే. పాత బిల్లులు ఇప్పుడు మేము పే చేస్తా ఉన్నాం. ఇవాళ మళ్ళీ మోడీ గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ 27,000 కోట్లతో ప్రాజెక్టు మళ్ళీ టేకప్ చేసి ఇంటింటికి కూడా ఇచ్చే కార్యక్రమం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు రద్దయిపోయాయి. ఎంఎన్ఏస్లో ఒక రోడ్డు వేశారా? ఒక కాలువ కట్టారా? మీరు చెప్పగలరా? టన్ను 2,000కి అమ్మారు. టన్ను 2,000కి అమ్మారు, అంతేనా? ఇవాళ టన్ను ఎంత? 50 రూపాయలు కాతేలు, 75 రూపాయలు కోర్ స్టాండ్. అదే వేమగిరి ఇంకా ఓపెన్ చేస్తే 20 రూపాయలు. ఎప్పుడైనా చరిత్రలో ఉందా ఈ ధరలు? మీరే వెళ్ళండి, మీకు ఏం కావాలో తీసుకోండి, లారీ కిరాయి మీరు పెట్టుకోండి. 50 రూపాయలుగా 75 రూపాయలకి ఇవ్వతే నన్ను అడగండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని తక్కువ రేట్లు భర్త గారి పాపం ఆయన అప్పుడు భారీగా అమ్మారు కనుక ఆయన ఇది ఆయన ఉండదు. మీరు ఇల్లు కట్టుకుంటే మీరు కొనుక్కోండి ఇవ్వడం కాదంటే చెప్పండి, మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం. కోట్లాది టన్నుల ఇసుక పెరిగిపోతుంది, పాండ్ లెవెల్ తగ్గుతూ ఉంది. డెడ్జింగ్ అంటే ఇది అర్థం కాదు. ఏంటంటే డెడ్జింగ్ సీలో ఏదైతే ఓడలు రావడం కోసం చేస్తారు. పూర్వం మన దగ్గర కూడా గోదావరిలో తవ్వోడని ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఈ దారి చేస్తామంటే ఇసుక అంతా కిందకు కొట్టుకోవడానికి కోసం. ఇప్పుడు అది లేదు. ఆనకట్ట పైన టన్నులు పెరిగిపోతుంది, లక్షల టన్నులు, కోట్లాది టన్నుల ఇసుక ఉంది, తీయాల్సిన అవసరం ఉంది. దారులు మొన్న చెక్ చేశారు, నేను కూడా చూడమన్నా. దాన్ని నిర్దేశిత లైన్ పెట్టుకోమని. ఇప్పుడు ఎందుకంటే బ్రిడ్జి కింద నుంచి దారి వస్తుంది,
బ్రిడ్జికి దగ్గరగా తీస్తున్నారా లేదనేది సమస్య. అది చెక్ చేసుకోండి. బ్రిడ్జికి దగ్గరగా 500 మీటర్లు అటు ఇటు తీయకుండా ఉండటం అవసరం. వచ్చేటప్పుడు రేవులకు వచ్చేటప్పుడు దారిలో వస్తాయి, కొండల కోణంలో ఎలా వస్తాయో బ్రిడ్జిల కింద నుంచి వస్తాయి. గ్రావెల్ పర్మిషన్ తో ఇసుక తవ్వుతున్నారు అనేది కడియం సంబంధించిన రైతులు ఆరోపిస్తున్నారు సార్. ఎవరమ్మా? గ్రావెల్ పర్మిషన్ తెచ్చుకుని ఇసుక తవ్వుతున్నారు, దానివల్ల గ్రావెల్ నష్టపోయే అవకాశం ఉంటుంది అంటారు. గ్రావెల్ అవును సార్. అసలు గ్రావెల్కి ఇసుక సంబంధం ఏముంది? గ్రావెల్ ఉండేదేమో మెట్ట ప్రాంతంలో ఉంటుంది. అధికారుల దగ్గర పర్మిషన్ తెచ్చుకుని ఇక్కడ ఇలా తవ్వుతున్నారు అనేది వాళ్ళ ఎలా ఇస్తారమ్మా? మీరు ఊరికి ఆరోపణలు చేయొద్దు. ఇసుక వేరు, గ్రావెల్ వేరు, మైనింగ్ వేరు. కొండలు వేరు, గ్రావెల్ గ్రానైట్ వేరు. దానికే పర్మిషన్ ఉంటాయి. ఇసుక ఇచ్చేది ఫ్రీ శాండ్, కాకపోతే ఖర్చులు ఉంటాయి. కొంచెం ట్యాక్సులు కట్టేది, లేకపోతే ఎక్స్కలేషన్ ఖర్చులు ఉంటాయి. లేబర్ వర్కౌట్ కావట్లా, గోలు పెట్టేస్తున్నారు. నా దగ్గర నేను వచ్చారు, వర్కౌట్ కావట్లేదు. 75 కలెక్టర్ గారు ఏమంటారు, 125 రూపాయలు 120 రూపాయలు అమ్మాలి కదా, మీరు 75 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు అంటారు వాళ్ళు. పోటాపోటీలు అమ్ముతున్నారు. నీకు కావాలంటే మధ్యాహ్నానికి ఎన్ని లైన్లు కావాలో వాళ్ళని అడుగు, రాకపోతే నన్ను అడుగు. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల గొప్ప నాయకుడు గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం వై జంక్షన్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని గౌరవ అధ్యక్షులు బుడిగ శ్రీను, రెడ్డిరాజు, మణిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు కలిసి లచ్చన్న గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డిరాజు, బుడ్డిగ రవి మాట్లాడుతూ గౌతు లచ్చన్న గారి జీవితాంతం సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర గౌడ సెట్టిబలిజా సంఘం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన స్వాతంత్రంలోని ఆనాడు పోరాటం చేసినటువంటి వ్యక్తి, అలాగే బడుగు బలహీన వర్గాల కోసం కూడా పాటుపడినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా గీత కులాలకు సంబంధించి ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ సేవలు కానీ మరి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయి. మరి ముఖ్యంగా ఆయన గీత కులాలన్నీ కూడా కలిసి ఉండాలన్నట్టు కోరుకున్నటువంటి వ్యక్తి. మరి ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క విధానాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ గీత కులాలన్నీ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ. గౌతు లచ్చన్న గారు వర్ధంతి సందర్భంగా మరి మిత్రులందరూ కూడా చాలామంది ఎండకి తీవ్రానికి కొంచెం ఇప్పటిదాకా ఉండి ఇప్పుడే వెళ్ళటం జరిగింది. మహానుభావుడు గీత కార్మికుల, ఒక్క మాటలో చెప్పాలంటే గీత కార్మికులకి అన్నం పెట్టిన దేవుడు. మద్యాన్ని నిషేధించేటప్పుడు కళ్ళును కూడా నిషేధించేస్తే నా జాతి నోటి దగ్గర కూడు కొడతారా అని చెప్పేసి నిరహాద్రక్షలు కూర్చొని జైలుకి వెళ్ళిన మహానుభావుడు, చాలా గొప్ప వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. మరి అదే టైంలో వాళ్ళ భార్య కూడా నిరహారదీక్షలో కూర్చుని గుంటూరులో వేలాది మందితోటి కార్యక్రమాన్ని చేపట్టేటప్పటికి అల్లకొల్లల కింద అయిపోయి ఈ గీత కార్మికులంతా కూడా ఆకలి బాధతోటి పులికేకలు వేసుకుంటూ వ్యవహారం చేసేటప్పటికి గవర్నమెంట్ దిగొచ్చింది. ఈ గవర్నమెంట్ దిగొచ్చి లచ్చన్న గారిని రిలీజ్ చేసి ఏంటి మీ కోరిక, మీకేం కావాలని అడిగితే నాకు ఏ కోరిక అక్కర్లేదు, మాకేమి మీరు ఇవ్వక్కర్లేదు ఊరికనే, మా గీత కుల వృత్తిని మాకు అప్పచెప్పండి. దాంట్లో ఆల్కహాల్ లేదు, ఆరోగ్యమైన పదార్థాలు ఉన్నాయి, కావాలని నేను నిరూపణ చేస్తాను, రొట్టెల్లో కలుస్తుంది, దానివల్ల జాండూస్ కూడా తగ్గుతాయని చెప్పేసి కళ్ళు ధర ఈత కళ్ళు వల్ల ఆయన నిరూపణ చేసి మళ్ళీ జాతికి మళ్ళీ తిరిగి అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా కేఈ కృష్ణమూర్తి గారు, పుడుపూడి ప్రభాకర్ గారు, చాలామంది పెద్దలందరూ కూడా బాలగౌడ్ గారు, దేవేంద్ర గౌడ్ గారు అందరూ కలిపి ఈయన్ని రాష్ట్ర అధ్యక్షులుగా గౌడ సెట్టిబలిజా వీడిగా శ్రీసేన యాతకి అధ్యక్షులుగా ఆయన్ని నిలబెట్టుకోవడం కూడా జరిగింది. ఆయన మరి అటువంటి మహానుభావుడు ఈవేళ మా కులంలో పుట్టడం మా అదృష్టం. కానీ ఏంటంటే కాల ప్రభావంలో మరి ఆయన వయసు ప్రభావం మీద ఆయన కాలం చేశారు. అటువంటి మహానుభావులు
మళ్ళీ ఇలాగ భూమి మీద పుడతారో లేదో మాకు తెలియదు. కానీ ఆ మహానుభావుడికి మరి గౌడ శెట్టిబల్జ వీడిగా శ్రీసైన ఏత సంఘీయులందరి తరపున మహానుభావుడికి నివాళులు అర్పించుకుంటూ రాజమహేంద్రవరం నగరంలోని పలు డివిజన్లకు తాగునీటి సరఫరా మెరుగుదలకు కీలక అడుగు పడింది. నగరంలోని టింబర్ యార్డ్ ప్రాంతంలో నిర్మించిన 1000 కిలోలీటర్ల సామర్థ్యం సుమారు 10 లక్షల లీటర్లు కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ను నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి 3.6 కోట్ల వ్యయంతో ఈ ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు సీతంపేట ఓవర్ హెడ్ ట్యాంక్ పై ఆధారపడి ఉన్న 34 నుంచి 42 వార్డులకు తగిన నీటి సరఫరా అందించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ముఖ్యంగా ఆప్లాండ్ ప్రాంతాల కారణంగా రోజుకు 2 పూటలా సరిపడా నీరు అందించలేకపోయామని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన ట్యాంక్ ద్వారా 34, 40, 41 వార్డులకు పూర్తి స్థాయిలో అలాగే చుట్టుపక్కల వార్డులకు నీటి సరఫరా అందిస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక ఏఎస్ఆర్కి ఓపెనింగ్ ఇది 1000 KL కెపాసిటీకి అరౌండ్ 7 వార్డ్స్కి పాపులేషన్కి యూజ్ అవ్వడం వల్ల ఇది ఏఎస్ఆర్ ఎప్పుడే ఓపెన్ చేయడం జరిగింది. స్పెసిఫిక్గా ఈ ఏరియాలో కొంచెం అప్లైన్ ఏరియా ఉన్నాయి కాబట్టి అక్కడ టేలైన్ వరకు టోటల్ 1 అవర్ మనము వీఆర్ నాట్ ఏబుల్ టు సప్లై వాటర్ దిస్ టైం. ఈ ఏఎస్ఆర్ వచ్చిన తర్వాత ఇవన్నీ 7 వార్డ్స్కి మొత్తం పాపులేషన్కి ప్రతిరోజు 2 times ఈజీగా 1 అవర్ మినిమం వాటర్ సప్లై కన్ఫర్మ్ అవుతుంది. సో సిన్స్ ఈ టైంలో మనకి వర్ష కూడా తక్కువ ఉన్నాయి, ప్రిడిక్షన్స్ కూడా ఇలాగా ఉన్నాయి, దట్ సమ్మర్స్ కూడా టెంపరేచర్స్ విల్ బీ హైయర్. సో ఆ దృష్టిలో చూస్తే మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై కంపల్సరీ ఇన్షూర్ చేసడానికి అవసరం ఉంది. సెకండ్, మనకి నెక్స్ట్ ఇయర్ పుష్కరం ఆల్సో ఉంది కాబట్టి అక్కడ మనకి ఓవరాల్ కెపాసిటీ ఎన్హాన్స్ చేయడానికి కంపల్సరీ అవసరం ఉంది. ప్రతి ఒక్క పర్సన్కి ఇండివిజువల్ హౌసెస్లో కూడా ఎక్స్ట్రా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కూడా వస్తారు. సో ఇంటికి లెవెల్ తక్ మనకి ఇది బయటకి మనము వాటర్ సప్లై ఎన్హాన్స్ చేస్తాము, రోడ్ మీద పిల్గ్రిమ్స్కి అరేంజ్ చేస్తాము, కానీ ఎవ్రీ ఇంటికి కూడా మనకి 1 అవర్ మినిమం వాటర్ సప్లై ఆ టైం కూడా చేయాలి. సో దీని గురించి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్గా అవుతుంది. ఇప్పుడు 15 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నుంచి ఇది 3 crore 6 lakhs వరకు అమౌంట్ ఖర్చు పెట్టి దిస్ వర్క్ హెస్ బిన్ కంప్లీటెడ్. ఇప్పుడు ఇమీడియట్లీ ఇది ఈ అన్ని 7 వార్డ్స్కి అన్ని ఎవ్రీ డే 2 hours సప్లై వాటర్ సప్లై మార్నింగ్ ఈవినింగ్ ఈ తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. 1000 కిలోలీటర్స్ అంటే సుమారు 10 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ని ఈరోజు కూటమి ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 3.6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసుకొని ఈరోజు అధికారికంగా ప్రారంభించుకుంటున్నామని చాలా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు సీతంపేట దగ్గర ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ నుంచి 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42 అంటే 9 వార్డులకి అంటే 9 వార్డ్స్కి అదే ట్యాంక్ నుంచి ఏదైతే ఇక్కడ 10 mld ఉందో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వాటరు ప్యూరిఫికేషన్ అయిన తర్వాత ఈ వాటర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అందించేవాళ్ళం. అక్కడ అన్నీ కూడా చాలా అప్లాండ్ ఏరియాస్ ఉన్నాయి. దానివల్ల ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా గంట కూడా సరిగ్గా ఇవ్వలేకపోయేవాళ్ళం. పదే ప్రజలు అనేవారు ఈ ఇబ్బందిని ఎలా అధిగమించాలనేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం జరిగిందో ఈరోజు ప్రారంభించుకున్నామో ఈ ట్యాంక్ ఎక్స్క్లూజివ్గా సంపూర్ణంగా 34వ వార్డు ఏదైతే నిర్మాణం జరిగిందో 40వ వార్డు పక్కనే ఉన్న 41వ వార్డు ఈ 3 వార్డులతో పాటు ఈ 3 వార్డులు మొత్తానికి ఇస్తూ పార్షియల్గా 35, 36, 37, 38, 39, 42 వార్డులకి పార్షియల్గా అంటే నేను ఇప్పుడు చెప్పిన ఏదైతే వార్డులు ఉన్నాయో ఈ వార్డులన్నిటికీ కూడా సీతంపేట దగ్గర ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కూడా వెళ్తాయి. వాటితో పాటు ఇక్కడి నుంచి కూడా 34, 40, 41 వార్డులకి సంపూర్ణంగా ఇవ్వగా ఏదైతే మిగిలిన నీటిని అక్కడ సీతంపేట ఓవర్ హెడ్ ట్యాంక్కి అనుసంధానం చేసుకుంటూ 2 పూట్ల సుమారు 1 గంట ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట తగ్గకుండా ఇచ్చే విధంగా ఈ యొక్క ట్యాంక్ని లైనింగ్ అంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఎండాకాలం సమీపిస్తూ ఉన్న తరుణంలో ఒక ఆలోచనతో ఈ ట్యాంక్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే గత పాలకులకు నిర్లక్ష్యం, ఎందుకంటే ఇక్కడ 10 mld ఉంది. దీనికి రా వాటర్ ఎక్కడి నుంచి పికప్ చేసుకుంటున్నాం, లాస్ట్ పిన్ దగ్గర టెంపరీ సెటప్ అది
పవర్ బ్రేక్ డౌన్ అయ్యింది అనుకుందాం, వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుద్ది? ఇక్కడి నుంచే క్వారీ ప్రాంతం కూడా నీరు వెళ్తూ ఉంది, క్వారీ ప్రాంతంలో ఉన్న 5 వార్డులకు కూడా. అలాగే ఇక్కడి నుంచే సీతంపేట రిజర్వాయర్కి వెళ్తుంది. పవర్ బ్రేక్ డౌన్ అయితే ఎలాగెళ్తుంది నీరు? ఏ రోజైనా వైసీపీ పార్టీ వాళ్ళు ఆలోచించారా? మేము వచ్చాం, దృష్టి సారించాం, ₹1 కోటి విలువ చేసే జనరేటర్ని ఇక్కడ అమర్చి ఏ విధమైన అంతర్యం లేకుండా అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై ఇచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జనరేటర్ని కూడా ఇక్కడ పెట్టాం. ఇది ఒక పరిష్కారం అయితే, క్వారీ ప్రాంతానికి ఇప్పటికే చెప్పున్నాం, ఇదే ప్రాంతంలో 10 MLD ఏదైతే ఉందో దీనికి అదనంగా ఇంకొక 20 MLD నిర్మాణం చేసి ఇక్కడి నుంచే క్వారీ ప్రాంతానికి, ఆ క్వారీ ప్రాంతంలో 5 వార్డులకి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట నీరు ఇచ్చే విధంగా అక్కడ ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. అక్కడ సారందర్మెట్ట దగ్గర ఉన్నాయి, బర్మా కాలనీలో ఉన్నాయి. అదనంగా ఇంకో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. అది సారందర్మెట్టలోనా లేకపోతే బర్మా కాలనీ 2 చోట్ల కూడా స్థలం ఉంది. అది కూడా 1000 KL కెపాసిటీ ఉన్న ట్యాంక్ని అదనంగా ఇంకొక రిజర్వాయర్ కూడా నిర్మాణం చేసుకొని క్వారీ ప్రాంతానికి కూడా శాశ్వత పరిష్కారం చూపించబోతా ఉన్నాం. ఆ ప్రోగ్రామ్ ఏదైతే అమృత్ 2.0 95 crores కార్యక్రమం, ఇక్కడే ఇంకొక 20 MLD కట్టబోతా ఉన్నాం, ఇక్కడి నుంచి అది పంపించబోతా ఉన్నాం. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, కూటమి ప్రభుత్వంకి ఉన్న అవగాహన. నేను పదే అంటా ఉంటాను, 3 దఫాలు కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది అని అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఏం చేశారని మాట్లాడే అవగాహన లేని వ్యక్తులకి సమాధానం ఇదే. 3 దఫాలు టీడీపీ కైవసం చేసుకుంది కాబట్టే, అవగాహన ఉంది కాబట్టే, ఏ ప్రాంతంలో నీటి కొరత ఉంది, ఏ ప్రాంతానికి ఏ సమస్య ఉందని తెలుసు కాబట్టే ఈ నిర్ణయాలు ఇంత త్వరగతిని తీసుకుంటున్నాం. 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాకముందే ఒక జనరేటర్ పెట్టాం, ₹1 కోటి విలువ చేసే జనరేటర్. అమృత్ 2.0లో 95 కోట్లతోటి 70-80 సంవత్సరాల ఒక సమస్యను పరిష్కరించాం. ఎండాకాలంలో ఇబ్బంది కలగకుండా ఈరోజు ఓవర్ హెడ్ ట్యాంక్ను కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇది అవగాహన కలిగిన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలు కూడా గమనించాలని మరొక్కసారి తెలియచేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ గారికి, అధికారులకి, నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కరించుకుంటూ, గొప్ప కార్యక్రమం, శుభదినం. 2-3 రోజుల్లోనే ఫుల్ కెపాసిటీ రన్నింగ్లోకి వస్తుంది. ఈ ప్రాంత ప్రజలు ఏదైతే విశ్వాసం, నమ్మకం మా పైన పెట్టుకొని ఎప్పటి నుంచో మా వెన్నంటే ఉన్నారు, ఈ 34వ వార్డు కానీ 40 కానీ 41 ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి వార్డు సప్లై వెళ్ళే ప్రతి వార్డులో ప్రజలు మా వెన్నంటే కష్టకాలంలో ఉన్నారు. రాష్ట్రంలో గాలి ఎటు వీస్తున్నా కూడా మా వెన్నంటే ఉన్నారు. కాబట్టే వాళ్ళకి బాధ్యతతో ఇవన్నీ కూడా చేస్తున్నామని మరొక్కసారి తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు. మానవత్వాన్ని చాటుతూ కూటమి ప్రభుత్వం మరోసారి ఆదర్శంగా నిలిచింది. ఎటువంటి ఆధారాలు లేని అనాథ బాలిక శ్రీరామ మెర్సీకి ఆరోగ్యం కుదుటపడేందుకు 4 లక్షల ఎల్ఓసీను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయగా సదరు ఎల్ఓసీని మహిళా కళాశాల వద్ద ఉన్న సదరం హోంలోని మెర్సీకి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేసి మాట్లాడారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎప్పటికప్పుడు సూచిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరామ్ మెర్సీ అనే చిన్నారి తల్లిదండ్రులు లేకుండా అనాథగా చైల్డ్ హోంలో ఉంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని తెలిపారు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా కాకుండా మానవత్వాన్ని చాటడానికి అవకాశం కల్పించే విధంగా ఈ రోజున జరిగిన పరిణామాన్ని ప్రజల దృష్టికి తీసుకురాబోతా ఉన్నాం. ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు జోడించి నా తాలూకు నమస్కారాలు తెలియచేస్తా ఉన్నాను. ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన చెప్పే మాట ఒకటే, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి,
అభాగ్యులకి అన్ని విధాలుగా ఆదుకోండి అని అనేక సందర్భాల్లో చెప్తూ ఆ ఆదుకునే ప్రక్రియలో అవసరమైతే నిబంధనలు ఏదైతే ఉన్నాయో దాన్ని సడలించే విధంగా కూడా మన తాలూకు ప్రభుత్వం పని చెయ్యాలి అనేది అనేక సందర్భాల్లో చెప్పారు. చెప్పిన మాటకి సాక్ష్యం శ్రీరామ్ మెర్సీ నా చిట్టి తల్లి. మీరు చూస్తున్నారు ఈ పాపని. ఈ యొక్క పాప వారి యొక్క పాప యొక్క తల్లిదండ్రులు భిక్షాటన చేసుకుంటూ జీవితం సాగించే పరిస్థితులు. 10 సంవత్సరాల పాప, తల్లిదండ్రులు లేరు. ఈ రోజున చైల్డ్ హోమ్లోని ఆ అమ్మాయిని అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటా ఉంది. చెప్పాలి అని అంటే పాపకి ఆధార్ కార్డులు లేవు. ఇలాంటి ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా పొందాలి అని అంటే మనకి కొన్ని గుర్తింపు పత్రాలు అవసరం. కానీ ఏమీ కూడా ఈ పాప దగ్గర లేవు. ఏమీ లేకపోయినా మా దృష్టికి వచ్చినప్పుడు ఈ బిడ్డ యొక్క ప్రాణాన్ని కాపాడాలి అనే ఒకే ఒక లక్ష్యంతో కావాల్సిన ఏ ఒక్క పత్రాలు కూడా లేకపోయినా దృష్టికి వచ్చిన తర్వాత ఈ పాపకున్న సమస్యని గుర్తించి ఏదైతే పాప ఉన్నారో 2 వాల్వ్స్ మొత్తం మూసుకుపోయింది. టైం లేదని చెప్తే ఆ అమ్మాయి యొక్క నెసెసిటీని గుర్తించి వృధా చేయకుండా సమయాన్ని తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి అభ్యర్థించగా గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకోవడంతో ఒకటే అన్నారు, ఇక్కడ షరతులు పత్రాలు ముఖ్యం కాదు, నిబంధనలు ముఖ్యం కాదు, పాప యొక్క ప్రాణం ముఖ్యం అని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 4 లక్షల రూపాయల ఎల్ఓసిని మంజూరు చేయడం జరిగిందని నేను చాలా గర్వంగా చెప్తాను. గతంలో చూస్తున్నాను, నేను పదే అనేవాడిని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చెప్పులు అరిగిపోయేటట్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, పనులు అవ్వట్లేదు అని అంటా ఉన్నారు. అలా మాట్లాడే ప్రతి ఒక్క నోరికి సమాధానం చిట్టి తల్లి శ్రీరామ మెర్సీ 4th క్లాస్ చదువుతా ఉంది. ఆధార్ కార్డు లేవు, ఏ విధమైన పత్రాలు లేవు. నిబంధనలు పక్కన పెట్టి పాప యొక్క ప్రాణానికి ప్రాధాన్యత ఇస్తూ విలువ ఇస్తూ మానవత్వాన్ని చాటుకుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు మెర్సీ విషయమే కాదు, నిన్న మొన్న కూడా చూసాం, నారా లోకేష్ గారు 16 కోట్ల ఇంజెక్షన్, పాప పేరు పునవిక. అంటే దాతల ఒక సహకారం ఇప్పటికే ఆ అమ్మాయి కాస్త డబ్బు వచ్చింది. ఆ పైన ఆ ఇంజెక్షన్ చేయించుకోవడానికి 16 కోట్లకు గాను కొంచెం వచ్చింది, కొంత మొత్తాన్ని. లోకేష్ గారు వచ్చి కావాల్సిన మిగిలింది సమకూర్చి ఆ పాపకి దగ్గరుండి ఇంజెక్షన్ చేయించే కార్యక్రమం చేశారు. ఇది మా నాయకులు ఒక చిత్తశుద్ధి, మానవత్వాన్ని చాటుతున్నాం, బాధ్యతగా ఉంటా ఉన్నాం. చెప్పులు ఎవరిది అరగట్లేదు, మాట్లాడి మీ రికార్డులు అరుగుతా ఉన్నాయి. వైసీపీ వాళ్ళు ఎలాంటి చూసి కాస్త అవగాహన చేసుకోవాలి. ఏదేమైనా ఆ మణిపాల్ హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మాట్లాడాం, గౌరవ కలెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు. 4 లక్షల ఎల్ఓసిని అందించి ఆపరేషన్ త్వరగతిన చేసి అన్ని విధాలుగా కూడా, ఎందుకంటే పాపకి తల్లిదండ్రులు లేరు, ఈరోజు అన్ని మనమే అయి చేయిస్తున్నాం. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న యంత్రాంగం, నాతో పాటు నా సోదరుడు వచ్చారు, వారి యొక్క బృందం వచ్చారు, నా కూటమి నాయకులు వచ్చారు. అందరూ కూడా పాప ఆరోగ్యకరంగా రావాలని, మరలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి ఆడుకోవాలని ఆశిస్తూ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడుతున్నాం. హాస్పిటల్ వారితో కూడా ఏది అవసరమైనా ఫర్దర్గా ఫాలోఅప్ చేసి పాపకి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు గొప్ప శుభదినం, మనసుకి ఆనందం కలిగించిన రోజు. ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఈ రాజమహేంద్రవరం సిటీ ప్రజలు ఇచ్చారు. ఆ ఇచ్చిన ప్రజల యొక్క తీర్పుని ఎప్పుడు కూడా మరవనిది. తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేసే బాధ్యత కూడా తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పెరిగాయి.
వెల్లడించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రిలో గౌతు లచ్చన్న వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు. వేసవి దృష్ట్యా ముందస్తు చర్యలు. 7 డివిజన్లకు రోజుకు 2 పూటల నీటి సరఫరా. ఆధార్ లేకున్నా ఆపన్న హస్తం. మెర్సీ చికిత్సకు ముందుకొచ్చిన ప్రభుత్వం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.